గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా గోధుమ రవ్వ ఉప్మా చేద్దామండి. ముందుగా కొంచెం గోధుమ రవ్వ ఉప్మాని ఫ్రై చేద్దాము. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేద్దామండి. ఫ్రై అయిపోయిందండి, పక్కన తీసి పెట్టుకున్నాం. గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు వేపుదామండి. పల్లీలు వేపి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, కొంచెం బీనీస్, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి. నేను పిల్లలు తింటారు కాబట్టి వేయట్లేదు. అలాగే క్యారెట్ అలాంటి ఇంకేమున్నా వెజిటేబుల్స్ అవి వేసుకోండి, యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులో కడాయి పెట్టి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, బీన్స్, ఉల్లిపాయ, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత వాటర్ వేస్తాం కదా, వాటర్లో మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకుందాం. ఒక సాల్ట్ వేసేసాను. అలాగే ఒక టమాటో వేసానండి, చిన్నది. తగినన్ని వాటర్ వేసేసుకున్నామండి. గోధుమ రవ్వ కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఉడకాలి కదా గోధుమ రవ్వ, అందుకని. ఇది మాత్రం చాలు. కొంచెం తెల్లనివ్వాలండి. కొంచెం మరిగాక అందులో గోధుమ రవ్వ వేసేద్దామండి. తెలిసిన వాళ్ళు ఎలాగో చేసుకుంటారండి, తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు రవ్వ వేసేద్దామండి. ఉడకనివ్వాలి. ఉడుకుతుందండి, మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలి, గోధుమ రవ్వ మెత్తగా పడే వాడికి. అయితే రెడీ అయిపోయిందండి. దీని పైనుంచి కొత్తిమీర వేసేసి, అలాగే ఇందాక వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పైనుంచి వేసుకోవాలి. అప్పుడే వేస్తే ఏంటంటే వాటర్లో ఉడికి మెత్తగా అయిపోతాయి, పైనుంచి తింటే క్రంచీగా ఉంటాయండి. ఇట్లా పైన వేసేసుకోవాలి. ఓకేనండి, వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అండి, రెడీ టు ఈట్. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.